హాయ్ ఎవరీవన్, 10వ తరగతి విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వెబ్సైట్లో ఉంచడం జరిగింది. విద్యార్థులు ఈ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను కేవలం ఇండివిజువల్గా ఎవరి హాల్ టికెట్ని వారు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు గూగుల్ సెర్చ్ బార్ నందు BSE AP అని టైప్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయడంతో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళగలరు. ఇలా మనకు BSE AP స్టేట్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే 10వ తరగతి పరీక్షలు అనేవి ఈ నెల 18 నుంచి 30 వరకు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. దీనికి 7.25 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3473 సెంటర్లు సిద్ధమయ్యాయని, ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ని సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో CC కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మనం హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయడంతో ఇక్కడ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనం మరొక వెబ్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని, ప్రైవేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని, ఇక్కడ OSSC హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ హాల్ టికెట్స్ అని ఈ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది స్కూల్, క్యాండిడేట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే మన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అని క్లిక్ చేస్తే మన స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే నేమ్ ఆఫ్ ది స్కూల్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏ స్కూల్కి చెందుతామో ఆ స్కూల్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర కనిపించడం జరుగుతుంది. ఇట్లా మనకు ఇక్కడ నేమ్స్ అన్నీ కనిపిస్తాయి. వీటిలో మనకు కావాల్సినటువంటి మన నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ని కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం ఏ లాగిన్ అవసరం లేకుండానే 10వ తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.